మా తాతల కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతాల్ని అనుసరించి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ సేవలు అందించాలనే ఉద్దేశంతో 2021 సంవత్సరంలో ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. ఆ విధంగా వాళ్ళకి రుణపడి ఉండాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నా సరే నన్ను నమ్మి ఉన్నారు కాబట్టి వాళ్ళకి రుణపడి ఉండాలి. కాబట్టి వారికి ఎటువంటి సేవలైనా సరే నా ప్రాణాలను తగ్గించిన సరే సేవలు అందించడానికి సిద్ధపడి ఉన్నాను. ఆ సందర్భంగా కూడా పెద్దలు గౌరవనీయులైన మాజీ పార్లమెంట్ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో తెలియజేస్తే ఆయనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రైనర్ కూడా వారి యొక్క పూర్తి సహకారం అందిస్తూ మేము ఏంటున్నాము అని చెప్పి అనేక సందర్భాలు తెలియజేస్తున్నారు. అయితే నా గ్రామంలో గ్రామీణ ప్రాంతం వల్ల మేము గ్రామంలో ఉన్న ప్రజలంతా వలస వెళ్ళిపోవడం, ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాము. వారి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మార్చాలనే సంకల్పంతో జీవో నెంబర్ 1378 అనుసరించి నా గ్రామాన్ని మున్సిపల్ నుంచి పంచాయతీగా మార్చమని చెప్పి కోరుతున్నాము. అయితే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది తీసుకురాకూడదు ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఇచ్చిన నిధులని గ్రామస్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా సద్వినియోగం చేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజల శ్రేయస్సు వరకు ఉపాధి హామీ పనులు కూడా కల్పించే విధంగా పెద్ద సహకారంతో నేను ముందుకెళ్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అలాగే నా గ్రామ ప్రజలందరూ కూడా నేను ఇప్పుడు రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా నా ప్రధాన పాత్ర పోషిస్తున్న పెద్దలు గురువర్యులు మా సుపరిచితులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పప్పల చరపతి గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగీణాశ్రయ గారు కూడా వీరందరూ కూడా నన్ను కుటుంబ సభ్యులు ఆదరించి అలాగే నాకు ఈరోజు దీక్ష విరమించినందుకు ఇచ్చేసిన గౌరవనీయులైన జిల్లా అధ్యక్షులు ఆదిబాబు గారికి కూడా మేమంతా మా గ్రామస్తులందరూ కూడా రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. మన ఎలమంచి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, అదే అనకాపల్లి పార్లమెంటు సభ్యులు, మాజీ శాసనసభ్యులు, టీటీడీ చైర్మన్, ఎమ్మెల్సీ అన్నీ కూడా మా పెద్దలు చలపతిరావు గారికి, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ ఎలమంచిల ఇన్ఛార్జ్ ప్రగీణాశ్వర గారికి, అదేవిధంగా ఎలమంచిల టౌన్ అధ్యక్షులు నానాజీ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళలకు, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మరి రామకృష్ణ గారు ఇలా ఆమరణ దీక్ష చేస్తున్నారని చెప్పేసి నిన్న ఉదయాన్నే నాకు తెలియగానే లేదు పార్టీ విషయం గురించి కాదు, మన యాక్చువల్గా ఆ రోజు ఎలమంచిలి మున్సిపాలిటీలో ఆ రోజు ఎలక్షన్లో 25 కౌన్సిలర్స్ ఉంటే మరి ఏకైక ఒకతను మధ్య రామకృష్ణ గెలవడం, కుక్కరాపల్లి నుంచి మనం గెలవడం కూడా జరిగింది. మరి ఆ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలందరూ కూడా తెలుగుదేశం నమ్మకం మీద అతను గెలిపించడం కూడా జరిగింది. మరి ఆయనకి ఉన్నటువంటి నిధులు కొంత రాకపోవడంలో కొంత నిరాశ చెంది అతను ఈ విధంగా పడ్డాడంటే లేదు నిధుల విషయంలో అయితే మనం మాట్లాడి పెద్దలతో నేను ఎప్పుడైతే ఉందో మళ్ళీ ఉదయం మాట్లాడంటే సార్ కూడా మాట్లాడారు మంత్రి గారితో. మీ అందరికీ తెలుసు మొన్న మంత్రి గారు వచ్చేటప్పుడు సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి మన 7 నియోజకవర్గాలు 7 మంత్రులు వచ్చేటప్పుడు మన ఎలమంచిలి మన మంత్రి గారు నారాయణ గారు వచ్చారు. ఆ రోజు చెప్పారు ఈ మున్సిపాలిటీకి 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ రోజే ఉదయం పెద్దలు మరి మంత్రి గారు చెప్పడం ఆ 2 కోట్లలో 23వ వార్డు అనేటువంటి రామకృష్ణ గారు తాలూకా ప్రాంతంలో ఆ వార్డులో 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి, మిగిలిన 1 కోటి రూపాయలు కూడా ఈ ఎలమంచిలిలో ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ మనం నిధులు ఏర్పాటు చేసి ఇవ్వడానికి అని చెప్పి ఏదైనా ఒక సమస్య వచ్చేటప్పుడు దాన్ని పరిష్కార దిశగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి మాట్లాడి, అంటే రామకృష్ణ ప్రభుత్వం మీద వ్యతిరేకత కాదు, అంటే నా ప్రాంతానికి నేను ఏదైనా చెయ్యాలి, 4 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో చేయలేకపోయాను, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేటప్పుడైనా నేను ఏదైనా నా ప్రాంతానికి నా ప్రజలు నమ్మి మరి ఆ రోజు అంత కష్టకాలంలో కూడా నన్ను గెలిపించారు, 25 మందిలో నన్ను గెలిపించారు, నేను ఏదైనా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అంటే రామకృష్ణ తొందరపాటు అయితే అమరావతి అధ్యక్ష చేయకూడదమ్మా, ఖచ్చితంగా మన పెద్దలు చలపతిరావు ఉన్నారు, నాయకులు కూడా నాదంతా పెద్దలందరూ చేసుకొని నీ ప్రాంతాల గురించి డెఫినెట్గా మీ అందరం కూడా అయితే ఉంది. మరి నీ తాలూకా ఏదైతే నీ ప్రాంతం ఉందో ప్రజలందరూ కూడా నువ్వు రుణపడి ఉన్నావు పని చేయడానికి, కాబట్టి పెద్దలందరూ సహాయ సహకారంతో ఇది విరమణ చేసి ఏదైతే మంత్రి ఉన్నారో మనకు మంచి పేరు వచ్చేటట్లుగా మీరు పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియదు సెలవు తీసుకుంటాం. మొదలుపెట్టి 3 రోజులైంది. 3 రోజుల నుంచి కూడా అటు పార్టీ దృష్టిలో పెట్టాం,
గవర్నమెంట్ దృష్టిలో కూడా పెట్టాం. ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు నాతో పాటు మాట్లాడి ఈరోజు రేపు కూడా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మన ఏరియాలో ఉన్నారు. అందుకని మన పార్టీ తరఫున కృషి చేస్తే బాగోదు అనే ఉద్దేశంతో మరి వారు హామీ ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు మంచి మున్సిపాలిటీకి ఇచ్చినప్పుడు 1 కోటి రూపాయలు 23వ వార్డుకి మీరు ఉపయోగించుకోండి. మిగతా 24 వార్డుకి కూడా ఎక్కడైతే ఎలాంటి ల్యాబ్సెస్ జరిగాయో అక్కడ మిగతా 1 కోటి రూపాయలు కూడా ఉపయోగించండి అని చెప్పి నారాయణ గారు చెప్పారు. దాని మీదే మరి ఈరోజు మన కౌన్సిలర్ రామకృష్ణ గారిని డిఎస్పీ గారు మంచి చేయడానికి మన జిల్లా పరిషత్ గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా వచ్చి మరి ఆయనకి నుంచి విరమించారు. కాబట్టి సారాంశం అందరికీ తెలియాలి. కాబట్టి మరి నేను ఈ వివరాలు కూడా మీకు చెప్పవలసి చెప్పాను. ముందుగా దేశకి కారణం మన మంచి రామకృష్ణ గారికి ఇవాళ అనాల్సి వచ్చి మేము కూడా చెప్పి చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం అందకాదు నీదే కాదా, అదేవిధంగా ప్రభుత్వం అది చేయకూడదని ప్రజలు చెప్పండి. కానీ ప్రభుత్వం అంతే, కానీ మేము ప్రభుత్వమే చేయలేదు. ప్రభుత్వం మరి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. పార్టీని సవ్యంగా నడిపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధిని అన్నింటిలో కూడా పాల్పంచుకునేట్టు ఆయన అన్ని కార్యక్రమాలను కూడా మంచి కార్యదీక్షతో చేస్తున్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేనందువల్ల ఎప్పుడో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న కుక్కరాపల్లి 23వ వాటిని చాలా వాళ్ళు మా పార్టీలో కలిసినా ఇక్కడ మాతో పనిచేయడానికి వచ్చినా వాళ్ళ అవసరాలు వచ్చినా తెలుగు మా పార్టీలో ఉన్న కౌన్సిలర్ని ఇబ్బందులు పెట్టి లేకుండా ఆ ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీని కార్యకర్తలను ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి మా రామకృష్ణ గారు కౌన్సిలర్ గారు దానికి విరుద్ధంగా మీలో మార్పు రావాలని చైర్మన్ కానీ అలాగే కమిషనర్ కానీ ఇప్పుడున్న స్థానిక నాయకులు కూడా మార్పు రావాలని ఉద్దేశంతోనే కూర్చున్నారు. కానీ ప్రభుత్వం మీద కాదు, ఇతర విషయాల్లో కాదు. మార్పు వచ్చి 4.5 సంవత్సరాల్లో కనీసం ఎటువంటి నిధులు ఆ వార్డుకి కేటాయించలేదు. ఆ వార్డు నుంచి కేవలం బడ్జెట్ 4,75,00,000 వస్తుంది. ఆ బడ్జెట్ కూడా సరైన స్థానం కల్పించలేదు. మరి అక్కడి నుంచి అక్కడ కార్యకర్తలు కానీ కార్మికులు కానీ ఎక్కువ వాటిని కూడా కోల్పోయారు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇన్ఛార్జీలు కానీ అనేక జిఎస్టీలు కానీ కూడా జమ అవుతున్నాయి. కానీ ఇక్కడ పనిచేసిన 4 సంవత్సరంలో 4 లక్షలు కూడా అక్కడ చేయడం వల్ల చాలా ఇబ్బంది పడి మరి వచ్చే ఎలక్షన్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? చూస్తే ప్రభుత్వం మందే, దానికి సరిగ్గా సమాధానం చెప్పాలంటే మరి అధికారులు పట్టించుకోలేదు. కాబట్టి స్థానిక నాయకులు కూడా పట్టించుకోలేదు. కాబట్టి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పని ఉద్దేశంతోనే ఇంకా నిరహదీక్ష చేస్తారు. కాబట్టి మేమందరం కూడా దాన్ని సపోర్ట్ చేయలేండి. ఏదేమైనా సరే మళ్ళా మేము మున్సిపల్ మంత్రి గారితో వాళ్ళతో మాట్లాడడం, గత 2 రోజుల్లో పరిపించినప్పుడు కూడా ఎలమంచికి 2 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇలాగా చెప్తా డ్రైనేజీకి. మరి ఇప్పుడే ఫోన్ చేసి చంద్రబాబు గారు మేము కూడా మాట్లాడితే తప్పనిసరిగా ఇక మున్సిపాలిటీతో సంబంధం ఆ వార్డు ప్రత్యేకంగా 1 కోటి రూపాయలు అందరూ కేటాయించి మిగతా 1 కోటి రూపాయలు కూడా ఎక్కడైతే వ్యవస్థ అదేవిధంగా ప్రజలకి లేదా సరైన అందుబాటు లేదో అలాంటి అక్కడి నుంచి వచ్చి ఉన్న 1 కోటి రూపాయలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని దృష్టి పెట్టి మరి మా కౌన్సిలర్ గారికి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా రేపు వెళ్ళి కనీసానికి 1 కోటి రూపాయలు తాలూకు నిధులు తాలూకున్నట్టు ఇంకో 1 కోటి రూపాయలు ఇతర ప్రాంతాల్లో కూడా చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దాన్ని తప్పనిసరిగా అమలు చేసి తప్పనిసరిగా మా నాయకులు కూడా న్యాయం తీస్తాం. ఎక్కడ తేడా లేదు. ప్రభుత్వం వ్యతిరేకం కాదు, మేము పార్టీకి వ్యతిరేకం కాదు. కాబట్టి అందరూ సహకరించి మరి రామకృష్ణ గారిని
ఈ దీక్షను చెల్లించడానికి మా జిల్లా అధ్యక్షులు కొత్త తాతయ్య గారు వచ్చారు కాబట్టి ఆయన